భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 28/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్ష షష్ఠి అనంతర సప్తమి ఆదివారం. షష్ఠి ఉదయం 10:22 వరకు, అనంతర సప్తమి పూర్తిగా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 1:09 వరకు, శేషవర్జ్యం ఈరోజు ఉదయం 6:41 వరకు. దుర్ముహూర్తాలు సాయంత్రం 4:15 నుండి సాయంత్రం 5:03 వరకు. సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 5:52. అమృత గడియల మధ్యాహ్నం 3:29 నుండి 5:53 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు శుభకాలం. సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. ఆయుష్మాన్ యోగం రాత్రి 11:09, తైతుల కరణం ఉదయం 10:22, గరంజీ రాత్రి 11:14. ఈరోజు గ్రహస్థితిని బట్టి దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. నీచులతో దుర్మార్గులతో సావాసం, దానివల్ల కలహాలు, అశాంతి, చికాకులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు విశేషంగా దుర్గా సప్తశతి కానీ చండీ సప్తశతి పారాయణ చేసుకోండి, దర్శనం చేయండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. వృత్తి ఉద్యోగాల్లో ధనలాభం, యత్నకార్య సిద్ధి ఉంటుంది. మహాచండీ స్తోత్రపారాయణ, చండీ అమ్మవారి దర్శనం చేయండి, అనుకూల ఫలితాలు పొందండి. మిథున రాశి. ఉద్యోగ లాభాలు, ప్రమోషన్ మీద బదిలీలు, కానీ కుటుంబంలో వ్యతిరేకత, ధనమునకు ఇబ్బందులు ఉండే అవకాశం. చండీ సప్తశతితో హోమం చేయించుకోవడం కానీ చండికా అమ్మవారి దర్శనం వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి వ్యాపారమునందు సమస్యలు సామాన్యంగా ఉంటుంది. లాభాలు, ప్రయాణాలు ఉండే కూడా అవకాశాలు ఉన్నాయి. దుర్గా సప్తశతి కానీ చండీ సప్తశతి పారాయణ, చండికా అమ్మవారి ఆలయ దర్శనం చేయండి, అన్ని విధాలుగా మీకు అవతారంలో ఉన్న అమ్మవారి దర్శించడం వల్ల మేలు కలిగే అవకాశం ఉంది. సింహరాశి వారి గృహమునందు రుణములు చేయుట, శుభకార్యాల్లో పాల్గొనుట జరుగుతుంది. మహాలక్ష్మి సమేత దుర్గా సహిత చండీ పారాయణ, చండీ అమ్మవారికి పులిహోర కానీ ఏదైనా ప్రసాదం నివేదన చేసి మహిళలకు పంచిపెట్టడం వల్ల, ప్రసాదంగా ఇవ్వడం వల్ల మేలు కలిగే అవకాశం ఉంది. కన్యారాశి. సుఖహాని, శారీరక అనారోగ్య సమస్యలు, మానసిక విచారం, అధిక ఖర్చుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. చండీ పారాయణ, అలాగే అమ్మవారికి ఎర్రటి వస్త్రాలు సమర్పించడం, ఎర్రటి ఫలాలు సమర్పించడం, ఎర్రటి ఫలాలు దానంగా స్త్రీమూర్తులకు ఇవ్వడం వల్ల కూడా మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. నూతనమైన వస్తు వస్త్ర లాభాలు, రుణాల కోసం ప్రయత్నం మంజూరగుట, కుటుంబానందం, అమ్మవారి ఆలయ దర్శనం, కుమారి పూజ కానీ, సువాసినీలకు ఏదైనా సువాసినికి దానంగా తాంబూలాలు కానీ ఏదైనా వాయిన దానం కానీ చేయడం వల్ల మేలు కలిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి వస్తు వస్త్ర లాభాలు, భూషణ ప్రాప్తి, ఆనందం, ప్రమోషన్ మీద బదిలీలు, ధనవృద్ధి, ప్రయాణ లాభాలు ఉన్నాయి. గణపతి సహిత దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం, స్మరణ, కుంకుమ ధారణ కూడా మేలు చేస్తుంది. ధనస్సు రాశి వారి శారీరక శ్రమ కానీ కార్యజయము, దైవ కార్యాల్లో పాల్గొనట, చండీ హోమం చూడటం వల్ల మేలు కలిగే అవకాశం ఉంది. మకర రాశి వారి చోరాగ్ని రాజభయము, తొందరపాటు వల్ల కొన్ని నష్టాలు, గృహంలో శుభమూలికంగా కొన్ని ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు చక్కగా అమ్మవారి చండీ రూపంలో ఉన్నారు కాబట్టి ఆ హోమం చేయించుకోవడం వల్ల కానీ, చండీ అమ్మవారి ఎర్రటి మాల కానీ, పుష్పమాల కానీ, ఎర్రటి ఫలాలు కానీ సమర్పించి ఎర్రటి ప్రసాదం చేయించి 10 మందికి పంచిపెట్టడం వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. కుంభరాశి. అధికారుల ఆగ్రహం పొందుట, పై అధికారులతో ఇబ్బంది, కింద పనిచేసేటువంటి వాళ్ళ మాటలు పడే అవకాశం, అధిక ప్రయాణాలు, శ్రమ ఉండే అవకాశాలు. ఈరోజు చక్కగా దుర్గా సప్తశతి కానీ చండీ సప్తశతి పారాయణ చేయడం, చండీ హోమం చేయించుకోవడం, హోమ తిలకాన్ని ధరించడం వల్ల మేలు కలిగే అవకాశం ఉంది. మీనరాశి వారి నూతన ఉద్యోగ లాభాలు, ఆనందం, బంధుమిత్రుల సంగమం ఉంది. అమ్మవారి ఆలయంలో తాంబూలం సమర్పించండి, లేదా అమ్మవారి పంచామృతాభిషేకం చేయించి అమృత జలాలు పంచామృతాభిషేక అనంతర తీర్థాన్ని స్వీకరించండి. కుంకుమను ధారణ చేసి 10 మంది ముత్తైదులు కుంకుమను బొట్టు పెట్టండి, తాంబూలం సమర్పించండి.
సత్ఫలితాలు పొందండి. ఈరోజు షష్ఠి అనంతర సప్తమి కాబట్టి ఈరోజు దినారంభ చక్రంలో మనకి విశేషమైన సత్ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఈరోజు అవతారాల్లో మనకి 7వ రోజు కాబట్టి మహాచండికా రూపంలో అమ్మవారు ఉంది కాబట్టి ఈ దినారంభ చక్రంలో చండీ పారాయణ చేయించుకోవడం, చండీ హోమం చేయించుకుంటే విశేష సత్ఫలిత. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది చేయించుకోకూడదేమో ఇంట్లో అనుకుంటారు. ఇంట్లో చేస్తే చాలా మంచిది. చండీ హోమం మంచిదన్నమాట ఇంట్లో. అలాగే దేవాలయంలో చేయించుకోవడం, దేవాలయంలో కానీ ఇంట్లో చాలా మంచిది. చండీ సప్తశతితో కుంకుమ పూజ చేయడం, ముత్తైదువులకి వైన దానం ఇవ్వడం, సువాసిని పూజ చేయడం కూడా విశేషమైన సత్ఫలితాలు. కుమారి పూజ ఇవన్నీ చేసి సత్ఫలితాలు పొందండి అని తెలియజేస్తూ ఉన్నాం.